బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు సాగనున్న ఈ అధికారిక ప్రకటన ఇరు దేశాల దౌత్య ఆర్థిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. గత 40 ఏళ్ల కాలంలో ఒక భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ న్యూజిలాండ్లోని ప్రముఖ నగరం ఆక్లాండ్కు చేరుకోనున్నారు. ఈ 2 రోజుల పర్యటనలో భారత్ న్యూజిలాండ్ మధ్య వాణిజ్యపరమైన అంశాలపై పలు కీలక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుపరచడంపై ప్రధాని మోడీ అక్కడ ప్రభుత్వ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు సాగనున్న ఈ అధికారిక పర్యటన ఇరు దేశాల దౌత్య ఆర్థిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. గత 40 ఏళ్ల కాలంలో ఒక భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ న్యూజిలాండ్లోని ప్రముఖ నగరం ఆక్లాండ్కు చేరుకోనున్నారు. ఈ 2 రోజుల పర్యటనలో భారత్ న్యూజిలాండ్ మధ్య వాణిజ్యపరమైన అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుపరచడంపై ప్రధాని మోడీ అక్కడ ప్రభుత్వ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించనున్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి, భూములిచ్చిన రైతులకు ప్రయోజనాలు, పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భూ కేటాయింపులతో పాటు పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోదం తెలపడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఈ కేబినెట్ భేటీలో ప్రభుత్వం భారీ ఊరట కల్పించనుంది. రాజధాని కోసం కొత్తగా భూములిచ్చే వారికి ఎకరానికి ఏడాదికి 40,000 చొప్పున యూనిటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలుస్తూ నెలకు 10,000 చొప్పున అద్దె భత్యం మంజూరు చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, కూటమి ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొనున్నారు. ఒక రకంగా ఇది అక్కడున్న రైతాంగానికి, భూములు ఇచ్చే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చా?
థ్యాంక్ యూ లక్ష్మీ. రాష్ట్ర సచివాలయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. అంటే ఈ సమావేశంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాజధాని అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, రైతు సంక్షేమానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలు కూడా ఆమోదించి లభించే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ రైతులకు భారీ ఊట కల్పించే విధంగా నిర్ణయాలు కూడా మంత్రివర్గం తీసుకురానుంది. అంటే రాజధానికి కోసం కొత్తగా భూములు ఇచ్చే రైతులకు ఎకరానికి ఏడాదికి 40,000 యూనిటీ మంజూరు చేయడంతో పాటు గ్రామంలో కంట భూముల్లో కోల్పోయిన గ్రామ కంటాల భూములు కోల్పోయిన వారికి కూడా నెలకు 10,000 అద్దె భత్యం కూడా అందించే ప్రతిపాదన కూడా ఆమోదం తెలపనుంది. అదేవిధంగా కొత్తగా పూలింగ్ గ్రామాలకు రైతులకు 1,40,000 వరకు రుణమాఫీ కల్పించేందుకు కూడా కామిరెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వనట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు సిఆర్డి ప్రతిపాదనలు కూడా ఈ సమావేశంలో కూడా పరిశీలనకు రానున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పరిధిలోనే 300 ఎకరాల ఈనాముకి సంబంధించిన దేవాదాయ భూముల బదిలీ కోసం కూడా దేవాదాయ శాఖకు సంబంధించి 159 కోట్ల పరిహారం చెల్లించడం కూడా సిఆర్డీకి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది ఈ సమావేశంలో. అదే విధంగా ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక అక్వేరియం కార్యాలయ నిర్మాణం కోసం కూడా 2 ఎకరాల భూమి కేటాయింపు కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా కేబినెట్ తెలుస్తుంది. ఇదే సమావేశంలో కూడా ఆర్ట్ ఆఫ్ లింగ సంస్థ కూడా 7.42 ఎకరాల ఈశా ఫౌండేషన్ కు భూమితో పాటు పార్కు వినియోగ హక్కులు, నిర్వహణ బాధ్యతలు, అలాగే సిఐ 4 ఎకరాల భూమి కేటాయింపు కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది. అదేవిధంగా మరోవైపు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి కూడా 19వ సమావేశంలో కూడా ఆమోదించిన 11 ప్రాజెక్టులు కూడా మంత్రివర్గం ఆమోదం కూడా తెలపనుంది. అంటే వీటి ద్వారా సుమారు రాష్ట్రంలో 9,766 కోట్లు 76 కోట్ల పెట్టుబడులకు ఆకర్షితమై 10,531 మంది ఉపాధి అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది. అంటే ఈ సమావేశం అనంతరంలో కూడా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, శాంతి భద్రతల పరిస్థితిపై కూడా ముఖ్యమంత్రి మంత్రులతో కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా రాజధాని రైతులకు కూడా మంచి ఊరట లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి కౌలు సంబంధించిన భత్యం కానీ లేకపోతే కొత్తగా భూములు ఇచ్చిన రైతులకు కూడా రుణమాఫీ కూడా చేసే ఈ కేబినెట్ సమావేశంలో కూడా ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తుంది. అంటే ప్రస్తుతం అమరావతి రాజధాని కూడా ముందుగా చేసుకోవాలంటే ఇప్పుడిప్పుడు ఇంకా ల్యాండ్ పూలింగ్ విషయంలో కానీ సరే దానికి కొన్ని ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది. అంటే ఈ స్పందించడంలో ఈ కేబినెట్ లో కూడా సమావేశం కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీనాగ్. థ్యాంక్ యూ రాఘవ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ కొరియాలో ఆ రోజు మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థ కుకు ఎలక్ట్రానిక్స్ హెచ్ఓడి చౌహాన్ చుల్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో గృహోపకరణాల యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఇప్పటికే ఏపీలోని శ్రీ సిటీలో గృహోపకరణాల క్లస్టర్ ఉందని, అనేక ప్రముఖ సంస్థలు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు. భారతదేశంలో తయారవుతున్న ఏసీల్లో 40%, టీవీల్లో 30% ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని లోకేష్ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు సానుకూలంగా పరిశీలిస్తామని కుకు ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు హామీ ఇచ్చారు.
దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థ కూకు ఎలక్ట్రానిక్స్ హెచ్ఓడి చౌహాన్చుల్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో గృహోపకరణాల యూనిట్ను ఆయన ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఇప్పటికే ఏపీలోని శ్రీ సిటీలో గృహోపకరణాల క్లస్టర్ ఉందని, అనేక ప్రముఖ సంస్థలు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు. భారతదేశంలో తయారవుతున్న ఏసీల్లో 40%, టీవీల్లో 35% ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్పత్తి అవుతున్నాయని లోకేష్ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తామని కూకు ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. రైతు ఖాతాల్లో తుది విడత రైతు భరోసా నిధులు ఆయన జమ చేయనున్నారు. రైతు ఆశీర్వాద సభకు రేవంత్ రెడ్డి హాజరై రైతులకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా ఖమ్మం బోన్కల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు చేపట్టారు. నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభకు ఆయన హాజరవుతారు. రైతుల ఖాతాల్లో తుది విడత రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. రైతు ఆశీర్వాద సభకు రేవంత్ రెడ్డి హాజరై రైతులకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా ఖమ్మం బోన్కల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు చేపట్టారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో రాజకీయంగా పెనుకలకలం రేగుతుంది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఎమ్మెల్యే భార్య చిర్రి జ్యోతి స్వయంగా కొయ్యలగూడెం పోలీసులను ఆశ్రయించారు. ఏపూరి సతీష్ అనే కార్యకర్తపై ఫిర్యాదు చేశారు. తన కుటుంబ పరువు ప్రతిష్ట జోలికి వస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. అయితే ఫిర్యాదు చేసి బయటకు వచ్చిన జ్యోతికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె కారుకు జన సైనికులు అడ్డుగా కూర్చొని నిరసన తెలపడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు బాధితుడిగా చెప్పుకుంటున్న సతీష్ తీవ్ర గాయాలతో పోలీస్ స్టేషన్కు చేరుకుని సంచలన ఆరోపణలు చేశారు. కేవలం ఒక పోస్ట్ను ఫార్వర్డ్ చేసినందుకు ఎమ్మెల్యే అనుచరులు తనను కిడ్నాప్ చేసి కారులో బంధించి దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో రాజకీయంగా పెనుకలకలం రేగుతుంది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఎమ్మెల్యే భార్య చిర్రి జ్యోతి స్వయంగా కొయ్యలగూడెం పోలీసులను ఆశ్రయించారు. ఏపూరి సతీష్ అనే కార్యకర్తపై ఫిర్యాదు చేశారు. తన కుటుంబ పరువు ప్రతిష్టల జోలికి వస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. అయితే ఫిర్యాదు చేసి బయటకు వచ్చిన జ్యోతికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె కారుకు జన సైనికులు అడ్డంగా కూర్చొని నిరసన తెలపడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు సతీష్ తీవ్ర గాయాలతో పోలీస్ స్టేషన్కు చేరుకుని సంచలన ఆరోపణలు చేశారు. కేవలం ఒక పోస్ట్ను ఫార్వర్డ్ చేసినందుకు ఎమ్మెల్యే అనుచరులు తనను కిడ్నాప్ చేసి కారులో బంధించి దారుణంగా కొట్టారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు. నన్ను చంపేసే ప్రయత్నమే. నేను దండం పెట్టి నా కుటుంబానికి నేను ఆధారం, నేను లేకపోతే నా కుటుంబం ఉండదని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇంకొకసారి కనుక ఎమ్మెల్యే గారు నీకు ఏం కావాలని ఎమ్మెల్యే గారికి వచ్చి కాళ్ళు పట్టుకుంటే చేస్తాము అని చెప్పేసి చాలా దారుణంగా కట్టడం, రాడ్లు అన్నీ అదేదో ఆరోగ్యం బాగాలేసి పడుకున్నాం. ఎమ్మెల్యే గారు భార్య వచ్చారు, ఆయనతో పాటు 10 మంది ఎవరో కుర్రోళ్ళు వచ్చారు. మీరు ఏదో పోస్ట్ పెట్టారండి అన్నారు. నేను ఫస్ట్ గుర్తులేదు, చూడలేదు, అది తెలియదని అన్నాను. తర్వాత నాకు గుర్తొచ్చి నా గ్రూప్లో నేను ఒక లెటర్ నోటి ఫార్వర్డ్ చేయడం జరిగింది. దానివల్ల తప్పు అయిపోయిందని చెప్పేసి నేను చెప్పాను. చెప్తే మిమ్మల్ని ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళమన్నారని చెప్పేసి నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ ఆపేరు మొత్తంగా అలాగ శివాలయం దగ్గర రోడ్డు పక్కన మన కొత్తూరు వెళ్ళే రోడ్లో పొలంలోకి తీసుకెళ్ళేప్పుడు అక్కడ 1188 కారు ఒకటి షిఫ్ట్లో, అందులోంచి ఎవడో ఒక బక్కగా ఉన్నాడు, కేకే అంటారు పేరు, రాడు తీసి దాన్ని నా పైన చాలా దారుణంగా కొట్టడం జరిగింది. దాంతోపాటు గన్ తీసి కాల్ చేస్తా నీ ఇంటి టూరు 20 మంది మనుషులు ఉన్నారు, నా మనుషులు 20 మంది కూడా కుటుంబాన్ని మొత్తం చంపేస్తారు అని చెప్పేసి అతను నన్ను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంస్కృతి లేదు సార్. కొత్తగా వచ్చిన వ్యక్తులు పదవులు ఇచ్చి పత్రం ఇచ్చి నన్ను
క్యాన్సర్ శస్త్రచికిత్స రంగంలో సరికొత్త విప్లవం వచ్చేసింది. రోబోటిక్ టెక్నాలజీ, ఫ్లోరెసెన్స్ గైడెడ్ సర్జరీల ద్వారా క్యాన్సర్ రోగులకు నూతన జీవన ప్రమాణాలు అందుతున్నాయని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు సొంకవల్లి తెలిపారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత దశాబ్దంతో పోలిస్తే ట్యూమర్ బయాలజీపై అవగాహన పెరిగిందన్నారు. ఇప్పుడు క్యాన్సర్ను పూర్తిగా నయం చేయడంతో పాటు రోగికి మెరుగైన జీవన నాణ్యతను అందించడమే లక్ష్యంగా వైద్యం అందుతుందని స్పష్టం చేశారు. అయితే రోబోటిక్ సర్జరీటువంటిది మరి క్యాన్సర్ ట్రీట్మెంట్ క్యాన్సర్ నయం చేయడం మాత్రమే కాదు, క్యాన్సర్ మరి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఉద్దేశించుకొని రోబోటిక్ సర్జరీ వచ్చింది. సో ఫ్లోరెసెన్స్ గైడెడ్ ట్రీట్మెంట్ ద్వారా ఏం జరుగుతుందంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం మాత్రమే కాదు, అది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఏంటంటే తక్కువ కోతతో మరి ఎంతో మెరుగైనటువంటి చికిత్స ఈ రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సో ఈ విషయాన్ని అందరూ కూడా తెలియపరచాలని ఆశపడుతున్నాం. మా రోబోటిక్ సర్జరీ ద్వారా అందరికీ తెలిసిన కోత 8 మిల్లీమీటర్ సైజు అలాంటి 3 కానీ 4 చిన్న రంధ్రాలు సూక్ష్మ అన్నటువంటి రంధ్రాలు పెట్టి. కామారెడ్డి జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ప్రాణంగా ప్రేమించే మేనత్త మరణాన్ని తట్టుకోలేక ఓ 10వ తరగతి విద్యార్థి హాస్టల్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సదాశివనగర్ మండలం కేంద్రంలోని బీసీ హాస్టల్లో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. తోటి విద్యార్థులు వార్డెన్ సమయస్ఫూర్తితో స్పందించడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుంటూరులో రేషన్ మాఫియా గుట్టు రట్టయింది. అర్ధరాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆరాగ్రహారం 4వ లైన్లోని షాప్ నెంబర్ 150 నుంచి 100 బస్తాల రేషన్ బియ్యాన్ని మినీ వ్యాన్లోకి ఎక్కిస్తుండగా ఎమ్మెల్యే గల్లా మాధవి ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రాకను గమనించిన వ్యాన్ డ్రైవర్ హడలిపోయి పారిపోతూ ఉండగా ఆమె వెంటాడి మరీ పట్టుకోవడం విశేషం. రోజుల వ్యవధిలోనే రేషన్ మాఫియాపై ఎమ్మెల్యే గల్లా మాధవి బృందం దాడి చేయడం ఇది రెండోసారి. రేషన్ మాఫియాలో ఎంతటి వారున్నా వదిలేది లేదని మాధవి హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో రంగంలోకి దిగిన 18వ డివిజన్ అధ్యక్షుడు ఉల్లి గోపాల్ స్థానిక టీడీపీ నేతలు ఈ అక్రమ రవాణాపై మకాం వేసి పట్టుకున్నారు. ప్రస్తుతం లాలాపేట పోలీసులు రంగంలోకి దిగారు. టాటా మినీ వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్టేషన్కు తరలించారు. ముగ్గురు పరిగెత్తారు. లోపలికి వచ్చినప్పుడు వెళ్ళిపో. నాలుగు నెట్లు పెద్ద నాన్న 80 బస్తాలు ఉన్నాయి నాన్న. అందరూ ఒకసారి ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.